నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. అమలు చేయని హామీలిస్తే ఏం లాభం? కదలని చెక్కగుర్రం ఎంత బాగుంటే మాత్రం ఎవరికి ఉపయోగం? పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటే ఏం లాభం? అలాగే అమలు చేయని మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉంటే మాత్రం ఎవరికి ఉపయోగం? అందుకే చెప్పిందే చేస్తాం, చేసేదే చెబుతాం, విశ్వసనీయతే మా ప్రాణం అంటూ సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిపై రాష్ట్రంలోనూ బడుగు బలహీన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు సీఎం జగన్ శనివారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఇచ్చిన మాట మీద నిలబడడమే మా విశ్వసనీయత అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆకాశాలంటే హామీలు లేవు, ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తామనే బొంకులు లేవు, ఊరువాడ పందిరేస్తాం, రోజు మీకు విందు భోజనాలు పెడతామనే మాయమాటలు లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ ఎక్కడికక్కడ ఏ వర్గాలకు ఏ విధంగా మరింత మేలు చేయగలమో అక్కడికక్కడ అలా చేస్తూ వెళతామంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు. అమ్మఒడిని 15,000 రూపాయల నుంచి 17,000కు పెంచడంతో పాటు రైతు భరోసాను 13,500 రూపాయల నుంచి 16,000 రూపాయలకు పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000 రూపాయలకు పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు పెంచడం వంటి కీలక నిర్ణయాలను జగన్ మేనిఫెస్టోలో చేర్చారు. వీటితో పాటు 4 దఫాల్లో ఈబీసీ నేస్తాన్ని 45,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయలకు పెంపు, కాపు నేస్తాన్ని 4 దఫాల్లో 60,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల పెంపునకు ఆయన ఆమోద ముద్ర వేశారు. మరోవైపు వీటితో పాటు పలు వర్గాలను సీఎం జగన్ సంక్షేమ పథకాల జాబితాలో చేర్చారు. ముఖ్యంగా సొంతంగా లారీలు, టిప్పర్లు ఉన్న వారిని సైతం వాహన మిత్ర పథకంలో చేర్చారు. అంతేకాదు వాహన మిత్రను 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు పెంచారు. ప్రమాద బీమాను సైతం 10 లక్షల రూపాయలకు పెంచారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ కు కూడా ప్రమాద బీమాను వర్తించేలా చేశారు. వీటితో పాటు ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్, జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో నైపుణ్యాలతో కూడిన యువతను తయారు చేయడానికి జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఇక ఇప్పటికే అమలులో ఉన్న మిగతా పథకాలను యథావిధంగా కొనసాగించడానికి జగన్ జై కొట్టారు. అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం, తరువాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు. ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండటంతో ఉన్నవి చాలు. ఈ మాత్రం పథకాలు సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి? చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు. మాటలు చెప్పి ఓట్లు ఎంచుకుని మోసం చేస్తాడని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. దీంతో జగన్ ఉంటే చాలు, ఉన్న పథకాలు అమలు చేస్తారు అన్న నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.